హలో మా వీరాంజని మూవీ. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 1 hour 40 minutes ఆహాలో అవైలబుల్ గా ఉంది. మూవీ ఎలా ఉంది మా అంటే యావరేజ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది కాబట్టి మీరు చూస్తా అంటే 1 time వాచబుల్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ 20 to 30 minutes క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి టైం తీసుకుంటాడు డైరెక్టర్. అది అవసరం లేదు అనిపించింది నాకైతే. అండ్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ ట్విస్టులు ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా సేమ్. అండ్ ద బ్యాక్ డ్రాప్ స్టోరీస్ ఉంటాయి, అవి కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ అవసరం లేకుండేనేమో అంతా అని అనిపించింది నాకైతే. అండ్ ట్విస్ట్ రివీల్ చేస్తుంటారు. అండ్ క్లైమాక్స్ కొంచెం జస్టిఫైయింగ్ అనిపిస్తుంది క్లైమాక్స్. అండ్ స్టోరీ వచ్చేసి సింపుల్ మా. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ ఓకే. అండ్ భరత్ సందేశ్ యాక్టింగ్ లైక్ సైకో ఆర్ డ్రగ్ అడిక్ట్ అది అంత సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే. అండ్ మన రేటింగ్ వచ్చేసి 2.8/5. స్టోరీ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మా ఒక ఈవెంట్ ఉందని ఒక అబాండెంట్ మెంటల్ హాస్పిటల్లో పోతారనమాట. వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఒకరికొకరికి సంబంధం ఉండదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని ఎందుకు సెలెక్టెడ్ గా అంటే వీళ్ళ వల్ల ఒక ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయి ఉంటాడు వాళ్ళ లైఫ్ లో. సో అందుకు పిలుస్తారు అనమాట వాళ్ళ. సో వీళ్ళందరికీ లింక్ ఉందా లేదా అనేది మన తర్వాత తెలుస్తుంది మూవీలో. అండ్ వీళ్ళందరికీ ఇదంతా తెలిసే లోపే 1 by 1 చనిపోతూ ఉంటారు అనమాట. సో అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అండ్ బయటపడ్డారా లేదా లేకపోతే చచ్చిపోయారా అనేది మూవీ అన్నమాట. స్పాయిలర్ అలర్ట్. లాస్ట్ ట్విస్ట్ చూశాక దీనికి స్టార్టింగ్ లో 30 minutes అవసరం లేదేమో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు తీసుకున్నాడు మామ అనిపించింది నాకైతే. అండ్ హాస్పిటల్ రిలేటెడ్ సీన్స్ అండ్ వరుణ్ డ్రగ్ అడిక్ట్ గా అస్సలు సెట్ కాలే. అండ్ శాండ్ మాఫియా మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన ఒక ఇన్నోసెంట్ పీపుల్ ని ఒక పోలీస్ చంపేశాడు. అండ్ అది దానికంటే యాక్సిడెంట్ కేసు కింద కన్వర్ట్ చేశారన్నమాట. సో వాడిని అది యాక్సిడెంట్ కాదు మర్డర్ కేసుగా ప్రూవ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఈ ముందర జరిగిన స్టోరీ అంతా యాడ్ చేస్తారు. అది మా స్టోరీ అయితే. ఇది కూడా శాండ్ మాఫియా మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన జర్నలిస్టులు చనిపోవడం, ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఇది తీసారు. అండ్ చూడొచ్చా అంటే ట్విస్ట్ బాగుంటుంది మా. యావరేజ్ 1 time వాచబుల్ అని చెప్తా నేను. కానీ ఇంకొంచెం బెటర్ చూపిస్తే బాగుంది అనిపించింది నాకైతే. అది నా అభిప్రాయం. సో ఎంజాయ్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుమా. అండ్ ఈ వీడియో ఇంకా మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.